ఐటీసీ పిఎస్పిటి భద్రాచలం యూనిట్లో 1983 నుంచి ఇప్పటి వరకు టీఎన్టీయూసీ ప్రతి ఎన్నికల్లో మన సత్తా చూయించుకుంటూ పోతుందంటే అక్కడ ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి ఆదర్శాలతోని చంద్రబాబు నాయుడు గారి విజనరీని గమనించి అక్కడ ఉన్నటువంటి టీఎన్టీయూసీ నాయకత్వం కార్మికుల పట్ల, కార్మిక సంక్షేమం పట్ల, కార్మిక అవసరాలని ఎప్పటికప్పుడు తీర్చుకుంటూ కార్మికులకి జీవన వేతనాలు పెంపుదలలో కానీ ఇటు యాజమాన్యం కూడా ఒక మిషన్ నుంచి 8 మిషన్ల వరకు పరిశ్రమ అభివృద్ధి చెందిందంటే ఆ అభివృద్ధి ఇటు కార్మికుల సంక్షేమం, కార్మిక ప్రయోజనాలు, పరిశ్రమ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సమన్వయం చేసే నాయకత్వం అక్కడ ఉండటం వల్లనే ఈ రోజున అక్కడ టీఎన్టీయూసీ ఎక్కడ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ టీఎన్టీయూసీ గెలవకపోయినా కానీ అక్కడ 8 సార్లు విజయం సాధించి మనకు సమర్థవంతమైన అక్కడ నాయకత్వం వహించి మన యొక్క యూనియన్ని బలోపేతం చేయడానికి అక్కడ పోటు రంగారావు గారు ఎంతో కృషి చేశారు. వారి కృషి వల్లనే ఇక రాబోయే 20 సంవత్సరాల వరకు కూడా అక్కడ టీఎన్టీయూసీకి ఎదురు లేకుండా ముందుకు వెళ్తుందని, అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటి టీఎన్టీయూసీని పటిష్టం చేయడంతో పాటు పార్టీ కూడా జరిగినటువంటి ప్రతి సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో కూడా రంగారావు గారు దగ్గరుండి నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ మండల పార్టీ అధ్యక్షులందరినీ సమన్వయం చేసుకుంటూ అత్యధిక సభ్యత్వ నమోదు కావడానికి రంగారావు గారు ఎంతో తీవ్ర కృషి చేస్తుంటారు. ఈ సంవత్సరం కూడా తెలంగాణ జరిగినటువంటి నవంబర్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు తెలంగాణలో పినపాక నియోజకవర్గం 2వ స్థానంలో ఉండి రంగారావు గారి పేరు మీదనే 3600 వరకు సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. ఆయన యొక్క అడుగుజాడల్లో అక్కడ టీఎన్టీసీ మేమంతా గత 30 సంవత్సరాలుగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి మరియు యూనియన్ యొక్క బలోపేతానికి ఎంతో అందరం కలిసి పనిచేస్తున్నామని, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో పార్టీ పటిష్టానికి మా యూనియన్ నుంచి నేను కూడా రిటైర్ అయ్యాను రంగారావు గారి వల్లే. మేమంతా పార్టీ పటిష్టానికి ముందు తెలంగాణలో పార్టీ పటిష్టానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్.